నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి కేసుగా గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, తర్వాత లాకప్ డెత్ అని అనేక రకాల అనుమానాలు కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో, ఒక నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కృష్ణలంక సిఐ నాగరాజును పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన్ను దాదాపుగా విచారించినటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఎలాంటి వివరాలు ఆయన బయట పెట్టాల సిట్ అధికారులు. దీనికి సంబంధించి బుధవారం ఉదయం ఆయన్ను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి వాదనలు జరిగాయి అనేది సమాచారం ఇరు వర్గాల మధ్య. దీనిలో భాగంగా అక్కడికి వందలాది మంది చేరుకోవడం, సిఐ నాగరాజు మద్దతుదారులు కానీ అభిమానులు కానీ ఆ కోర్టు బయట నినాదాలు చేయటం చాలా కీలకంగా మారింది. అంటే ఒక అధికారి గురించి అంతమంది పబ్లిక్ వచ్చి ఇలా చేస్తున్నారు అంటే మనం 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. సింగనగర్లో ఆయన నివాసం ఉండేటువంటి ప్రాంతానికి కృష్ణలంకతో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్ళి ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారు. అది ఏం జరిగింది ఏంటి అనేది మనం అప్రస్తుతం, కానీ ఆయనకు సపోర్ట్గా నిలబడి ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేయటం, వీ వాంట్ జస్టిస్ అనడం, ఆయన అదుపులో తీసుకొద్దు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పి గట్టిగా నినాదాలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఒక మంచి అధికారిని ఈ విధంగా కావాలని ఇరిగించారు అనేది కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి క్రమంలో సిట్ అదుపులో తీసుకోవడం, విచారించడం, ఆయన ఏమీ మాట్లాడకపోవడం, కోర్టులో హాస్పిటల్ నుంచి కోర్టుగా తీసుకెళ్ళటం, ఇట్లాంటి క్రమంలో కోర్టు హాల్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి మేజిస్ట్రేట్ ఆయన ఛాంబర్లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తున్నటువంటి తరుణంలో న్యాయమూర్తి సిఐ నాగరాజును కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్నిటికి సమాధానం చెప్పి ఏమైనా చెప్పుకోవాలని ఉందా, మీరేమైనా చెప్పాలా అంటే, అవును సార్ నేను చెప్పాల్సింది చాలా ఉంది, అన్నీ చెప్తా, టైం రావాలి అని చెప్పినట్లు దీనికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారంలో సిఐ నాగరాజు మాత్రమే ముద్దాయిగా మనం చూడకూడదు. ఇందులో చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద డీల్కి సంబంధించినటువంటి వ్యవహారం, కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఎంపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని, దీనికి సంబంధించి ఆ వివరాలు బయటకు వస్తే తామెక్కడ బుక్ అవుతాం, బలవుతాం అని చెప్పి దాన్ని హైడ్ చేసినటువంటి సందర్భం. ఆయనకు అంత ప్రెజర్ ఉంది అని. సో ఇప్పుడు ఆయన మేజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా సిఐ నాగరాజు ఈ వ్యవహారంలో అన్నీ కూడా బయట పెడతారు, కాకపోతే టైం రావాలి అనేది ఆయనే స్వయంగా మేజిస్ట్రేట్కి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మాత్రం మాట్లాడాలి. దీనికి సంబంధించి 14 రోజులు రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఇలాంటి క్రమంలో పోలీసులు, సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ వేస్తారు 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన అదుపులో తీసుకున్నటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చాలా విషయాలు ఆయన అడిగారు, కానీ ఎక్కడా కూడా సమాధానం రాలా. ఈ యొక్క సిట్ అధికారులు మేజిస్ట్రేట్కి సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్, సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఆ రిపోర్ట్ లో పెట్టారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టులో హాజరుపరచలేదు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ఎప్పుడు జరిగిందో చెప్పలా, ఆ డేట్ బిట్వీన్స్ అంటే జూన్ 6th to 19th బిట్వీన్. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విచారణ చేపట్టాం. కేసులో 17 మంది సాక్షులను ప్రశ్నించాం. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. అంటే ఇక్కడ అన్ని కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో కూడా మరి ముఖ్యమైనటువంటి అంశాలు, అసలు సాయికృష్ణను ఎవరు తీసుకొచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చిన వారు ఎవరు, సిఐ నాగరాజే తీసుకొచ్చారా లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారా? మరి ఆ వివరాలు కూడా ఉండాలిగా. అసలు మూలం ఎక్కడ, స్టార్టింగ్ ఆర్జిన్ పాయింట్ ఉండాలిగా, అది లేదు. దానికి సంబంధించి మేజిస్ట్రేట్ అడిగినట్లు కూడా మనకి తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో నేను అన్ని చెప్తా త్వరలోనే, కానీ టైం రావాలి అని చెప్పడం ఇప్పుడు కొంతమంది నాయకుల్లో, కొన్ని పార్టీల్లో ఎక్కడ లేని కలవరం, కలకలం, గుబులట, టెన్షన్, ఒకటే టెన్షన్. దానికి సంబంధించి ఏం చెప్తారో ఆయన. ఇప్పటికే ఆయన ఒక రిటైర్డ్ డీజీపీ ద్వారా ఆయన బంధువైనటువంటి నాగరాజుతో కొన్ని విషయాలు చెప్పించడం, ఈ వ్యవహారాలు ఎక్కడా కూడా బయటకు రాకుండా చూడాలి, ఎక్కడా కూడా ఓపెన్ అవ్వద్దు, రాబోయే కాలంలో అన్ని విధాలుగా మేము మంచిగా చూసుకుంటాం అనేది ఒక ప్రతిపాదన వెళ్ళినట్లు, దానికి ఓకే చెప్పినట్లు. అలాంటి సందర్భంలోనే నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సిఐ నాగరాజు అరెస్ట్ జరిగింది అనేది చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో మేజిస్ట్రేట్ ముందు సిఐ నాగరాజు ఈ విధంగా చెప్పడం అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి మరి ఆయన కస్టడీకి ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ వేస్తారు, కస్టడీకి ఇస్తారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కేసు కాబట్టి. మరి కస్టడీ తీసుకున్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అంశాలు ఆయన వెల్లడిస్తారు, ఆయన ఓపెన్ అవుతారు అనేది
చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అంశానికి కూడా పిటిషన్ వేస్తారు. కస్టడీ అయితే ఖచ్చితంగా ఇస్తారు, 3 రోజులు కానీ 5 రోజులు కానీ. ఈ కస్టడీ తీసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఆ నేతల్లో ఎవరైతే కంగారు పడుతున్నారో అలాంటి వారికి నిద్ర పట్టట్లేదు. ఒకటే టెన్షన్ అట. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట చూడాలి. కస్టడీలో సిఐ నాగరాజు ఎలాంటి అంశాలు బయట పెడతారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.